తెలుగు పద్యాలను మనం నేర్చుకుంటే మన వ్యక్తిత్వ వికాసం సహజంగా జరుగుతుంది. మన జీవితంలో ఏం చేయాలో, ఎలా పైకి ఎదగాలో, ఏం చేయకూడదు అన్ని విషయాలు మన తెలుగు పద్యాలు చాలా చక్కగా నేర్పిస్తాయి. కోపం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని అన్నిటికంటే అది పెద్ద శత్రువు. కోపం వల్ల మనకు మనుషులు దూరం అవుతారు. పనులేమీ కావు, కోపం వల్ల పనులు కావు. తర్వాత కోపపడుతున్న వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు అన్నీ సరిగా చేశారేమో, అవతల వాళ్ళు సరిగా చేయలేదేమో అనుకుంటారు పొరపాటు. కోపం ఎప్పుడు వస్తుందంటే మనకి ఎలా చెప్పాలో చేత కాకపోతే కోపం వస్తుంది. సంతోషంగా ఉంటే మనం స్వర్గంలో ఉన్నట్టే. స్వర్గంలో ఉండడానికి ఏమేమో చేయక్కర్లేదు, సంతోషంగా ఉంటే చాలు. దుఃఖంగా ఉంటే మనం నరకంలో ఉన్నట్టే. ఈ తెలుగు భాషా దినోత్సవం రోజున మనం 2 పనులు చేయాలని అనుకున్నాం. ఒకటి, పదం నేర్చుకోవాలి. రెండవది, వారానికి ఒక పద్యం నేర్చుకోవాలి.